ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్ డీసెట్ 2024 జూలై 10వ తేదీన జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. మరి ఈ రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఆ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దాని ద్వారా మీకు దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వీడియో రూపంలో అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనం చూసుకున్నట్టయితే రెస్పాన్స్ సీట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఈ రెస్పాన్స్ సీట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే చూసుకోండి అనమాట. సో ఆ హాల్ టికెట్ నెంబర్లో ఆ హాల్ టికెట్లో ఏముంటుందంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు చూస్తాను. చూడండి, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవి మూడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రెస్పాన్స్ సీట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క రెస్పాన్స్ సీట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క రెస్పాన్స్ సీట్లో అంటే మీ క్వశ్చన్ పేపర్ అనమాట, మీరు రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. సో క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఈ డౌన్లోడ్ అయినటువంటి క్వశ్చన్ పేపర్లో మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటిది అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, పార్లమెంటరీ వ్యవహారాల్లో జేపీసీ అంటే ఏమిటి అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ 4 అనమాట, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ మరి మీరు చూజ్ చేసుకున్నటువంటి ఆన్సర్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చూజ్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఏంటిది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నిజానికి ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ 4 అనమాట. మీరు చూజ్ చేసుకునేది 4, ఇక్కడ ఆన్సర్ కూడా 4 అయినట్టయితే మీకు 1 మార్క్ వచ్చినట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా చూద్దాం ఒకసారి. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్రింది వాటిలో నీటి ఘన పరిమాణం యొక్క అతిపెద్ద యూనిట్ ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట, బారెల్ అనేది ఆన్సర్. మరి మీరు చూజ్ చేసుకున్నటువంటి ఆప్షన్ కూడా ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి మరొక మార్క్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా ఒకసారి చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీ తరగతిలో అభ్యసన కృత్యాల్లో పాల్గొనకుండా నిశ్శబ్దంగా కూర్చునే పిల్లవాడు ఉంటే మీరు చేసేది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. ఆప్షన్ 3, ఆ ప్రవర్తన కారణం కనుక్కొని అతడు తరగతి అభ్యసన కృత్యాల్లో పాల్గొన్నట్లు చేయడం. సో ఆప్షన్ 3 అనమాట. మీరు చూజ్ చేసుకున్నటువంటి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3నే కాబట్టి ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి మరొక మార్క్ అనేది వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనమాట, నవంబర్ 11 నాడు జరుపుకుంటాం జాతీయ విద్యా దినోత్సవం. మరి ఇక్కడ చూజ్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఏంటిది ఆప్షన్ 3 అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నవంబర్ 11, కానీ ఇక్కడ చూజ్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఏంటిది, మీరు చూజ్ చేసుకున్నటువంటి ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 అనమాట. సో ఆప్షన్ 3 చూజ్ చేసుకున్నారు కదా. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. ఆప్షన్ 3 అనేది రాంగ్ కాబట్టి మీకు 1 మార్క్ కట్ అయినట్టు. సో ఈ విధంగా మీరు మొత్తం 100 క్వశ్చన్స్ అనేవి చెక్ చేసుకోండి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కౌంట్ చేసుకోండి అనమాట. ఈ విధంగా కౌంట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే మీ పాత జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ పాత జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిఎడ్ కాలేజీలలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే దానికి సంబంధించి డేట్స్ అయితే రాలేవు, వచ్చిన తర్వాత మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట. So thank you for watching. Have a nice day.